నమస్కారం. ముందుగా ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మెరిట్ లిస్ట్ వచ్చాక తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరకు చూసి లైక్, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే మనకు ఈరోజు గతంలో ఆగిపోయిన ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు గుంటూరులో దాదాపు అభ్యర్థులందరూ కూడా అక్కడ ఉదయం 4 గంటల నుంచి కూడా ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలనేసి వాళ్ళు అక్కడ వెయిట్ చేయడం జరిగింది. అయితే అక్కడ వాతావరణం అనుకూలించక కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే కంప్లీట్ అయింది. అయితే మనకు రేపు కాకుండా ఎల్లుండి వాళ్లకు ఈవెంట్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకు ఈవెంట్స్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళ ఫలితాలు కూడా మనకు వెల్లడించిన తర్వాత ఖచ్చితంగా మనకు వచ్చే నెల మొదటి వారంలోపు డిఎస్సి ఫలితాలు రాబోతున్నాయి. ఆ డిఎస్సి ఫలితాలు విడుదలైన అనంతరం మాత్రమే మనకు మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గతంలో మనం చెప్పిన విధంగానే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎవరైతే ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మెయిన్స్ రాత పరీక్ష రాశారో అదే అభ్యర్థులు డిఎస్సిలోని ఎస్జిటి పోస్టులకు సంబంధించి అక్కడ రాత పరీక్ష రాయడం జరిగింది. కాబట్టి దాదాపు వీళ్ళు ఒక 2000 నుంచి 3000 మంది అభ్యర్థులు ఉండడం చేత ఆ ఫలితాలు విడుదల చేసిన అనంతరం మాత్రమే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏపీఎస్ఎల్పిఆర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో అభ్యర్థులందరూ ఈ క్లారిటీని తెలుసుకోవాలని మనం మళ్ళీ చెప్తున్నాం. అయితే మెరిట్ లిస్ట్ వచ్చాక ఖచ్చితంగా మనకు అభ్యర్థులు ఎవరైతే ఆ మెరిట్ లిస్ట్లో పేర్లు ఉంటాయో వాళ్ళందరికీ మెడికల్ చెకప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్ చెకప్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మనకు మెడికల్ చెకప్ కంప్లీట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో పూర్తిగా తెలుస్తుంది. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళి మీకున్న సమస్యను బట్టి మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మీరు మెడికల్ చెకప్ అటెండ్ అయితే ఖచ్చితంగా మీరందరూ అర్హత సాధించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకు మెరిట్ లిస్ట్ వచ్చాక అందరినీ తప్పకుండా మెడికల్ చెకప్కు తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ మెడికల్ చెకప్లో మీకు ముందుగా చేసే పరీక్ష వచ్చేసి కంటికి సంబంధించింది. ఈ కంటికి సంబంధించిన పరీక్షను ఒకసారి మనం గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చెప్పుకుంటే, ముఖ్యంగా మనకు నోటిఫికేషన్లో ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేమిటంటే ఐ విజన్ అనేది 6/6 ఉండాలి, కనీసం 5/6కు తగ్గకుండా ఉండాలి అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కంటి పరీక్ష అనేది చాలా కీలకం కాబోతుంది. అదే కాకుండా కొంతమంది అభ్యర్థులకు కలర్ బ్లైండ్నెస్ సమస్య అనేది ఉంటుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళి మీకు ఏమైనా ఇలాంటి సమస్యలు ఉంటే మీరు పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఈ మెడికల్ చెకప్ అటెండ్ అయితే ఖచ్చితంగా అర్హత సాధించడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా నెక్స్ట్ మనకు చేయబోయే పరీక్ష వచ్చేసి చెవులకు సంబంధించింది. ఇందులో ముఖ్యంగా మనకు వెనుకటికి సంబంధించిన పరీక్షను డాక్టర్లు నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైనా శబ్దానికి సంబంధించి ఏదైనా వెనుకటి సమస్య ఉన్నట్లయితే అది ఎంతవరకు ఉందో డాక్టర్లు పరిశీలించడం జరుగుతుంది. మనకు ఏదైనా సమస్య చాలా తీవ్రంగా ఉండి చాలా పెద్ద శబ్దాన్ని కూడా మనం వినగలిగే పరిస్థితుల్లో లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరూ అర్హత సాధించేందుకు ఇబ్బందులు ఏమి ఉండవు. ఇంకా ఆ తర్వాత నిర్వహించబోయే పరీక్ష వచ్చేసి పంటికి సంబంధించినది. కొంతమందికి ఏవైనా ప్రమాదాల్లో పళ్ళు విరిగిపోయి ఉంటాయి. కాబట్టి మీరందరూ తప్పకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఈ పరీక్షకు అటెండ్ అయితే ఖచ్చితంగా మీరందరూ అర్హత సాధించడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి పిప్పి పళ్ళ సమస్య, అదేవిధంగా పుచ్చిపట్టిన పళ్ళ సమస్య ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా లిప్ ట్రీట్మెంట్ తీసుకొని ఈ పరీక్షకు వెళితే ఖచ్చితంగా మీరందరూ అర్హత సాధించడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా కొంతమందికి నాక్నీస్ అనే సమస్య ఉంటుంది. ఇది ఆర్మీలో అయితే పెద్ద సమస్యనే, కాకపోతే ఇక్కడ ఎవరికైనా మరీ కాలు అనేది చాలా వరకు వంగర తిరిగిపోయింటే తప్ప మిగిలిన ఏదైనా చిన్న వంపు లాంటి సమస్య ఉంటే కూడా వాళ్ళను ఇక్కడ అర్హత సాధించడంలో ఎటువంటి అభ్యంతరాలు తెలపడం జరగదు. కాబట్టి ఇది కూడా అభ్యర్థులందరూ సులువుగానే అర్హత సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా పెద్దగా ఆందోళన చెందకండి. ఎవరికైనా మరీ కాలు వంకరగా ఉన్నట్లయితే మాత్రమే సమస్య ఉంటుంది. ఇక ఆ తర్వాత మనకు వెరికోస్ వెయిన్స్ అనేది
ఇందులో చూడడం జరుగుతుంది. మనకు ఈ పరీక్షలో ఎవరికైనా కాళ్ళకు సంబంధించిన నరాలు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు ఉబ్బి వికారంగా బయటికి కనిపించే స్థాయిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకొని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేకుండా ఏదైనా సాధారణంగా కొద్ది వరకు ఈ సమస్య ఉన్నట్లయితే వాళ్ళను కూడా ఈ పరీక్షలో అర్హత సాధించడానికి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత మనకు నిర్వహించే పరీక్ష వచ్చేసి రక్త పరీక్ష. ఈ రక్త పరీక్షలో ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే, ముఖ్యంగా కిడ్నీ మరియు ఏదైనా హెపటైటిస్ బి, హెచ్ఐవి లాంటి సమస్యలు ఉన్నట్లయితే మాత్రమే అభ్యర్థులను రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక లేకపోతే ఈ పరీక్ష కూడా చాలా సాఫీగానే జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక అంతేకాకుండా ఈసీజీ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈసీజీకి అటెండ్ అయ్యే ముందు ఎటువంటి ఆందోళన కానీ టెన్షన్ కానీ లేకుండా మీరు చాలా కూల్గా ఈ పరీక్షకు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనకు ఈసీజీ నిర్వహించే సమయంలో ఏదైనా ఆందోళనతో కూడుకున్నట్లు మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం మన గుండె పనితీరుపై పడుతుంది. దానివలన మనకు సంబంధించిన పల్స్ రేట్ అనేది హెచ్చుతగ్గులు చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆందోళన లేకుండా చాలా కూల్గా ఈ పరీక్షకు అటెండ్ అవ్వండి. మీరందరూ అర్హత సాధించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత మనకు బీపీకి సంబంధించిన పరీక్షను కూడా చేయడం జరుగుతుంది. ఈ బీపీ పరీక్ష చేసే సమయంలో కూడా ఎటువంటి ఆందోళన లేకుండా మీరు ప్రశాంతంగా ఆ పరీక్షను పూర్తి చేసినట్లయితే మనకు బీపీ పరీక్షలో కూడా బ్లడ్ ప్రెషర్ అలాగే షుగర్ లెవెల్స్ అనేటివి సాధారణంగానే చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఆందోళనతో ఏదైనా మనం గాబరా పడితే ఖచ్చితంగా ఆ రెఫరెన్స్ వాల్యూస్ అనేది కూడా మారిపోవడం జరుగుతుంది. దానివలన మనతో పాటు వచ్చిన అధికారి ఆ రిపోర్ట్ను పై అధికారులకు ఇచ్చే సమయంలో ఏదైనా రెఫరెన్స్ వాల్యూస్ చేంజ్ అయితే మాత్రం వాటిని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరు కూడా ఎటువంటి ఆందోళన లేకుండా ఈ పరీక్షలకు అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పరీక్షలో అర్హత సాధిస్తారు. ముఖ్యంగా మనకు మెరిట్ లిస్ట్ వచ్చాక మెడికల్ చెకప్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ నియామకాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళను మాత్రమే ట్రైనింగ్ సెంటర్స్కి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అన్ని విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇప్పటికే ప్రాసెస్ అనేది చాలా వేగవంతమైంది. కాబట్టి ఎవరు కూడా ఇంకా నిర్లక్ష్యం చేయకుండా మీకు మంచి మార్కులు వచ్చిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా ముందుగా మీకు ఏమైనా మెడికల్ సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించి తగిన సూచనలు తీసుకొని జాగ్రత్తలు పాటించండి. మీరు ఈ మెడికల్ చెకప్లో ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.